గెలిచిన వాళ్ళకి 500 రూపీస్. హే గాయ్స్, నమస్తే, సస్యాగాల్, ఆదాబ్. దిస్ ఇస్ యువర్ అబ్దుల్ మొహ్సేన్. అందరు ఎట్లున్నారు? అంత ఓకేనా? సో ఏందంటే ఇవాళ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే రోజు వ్లాగులు చూసిల్లున్నాయి, ట్రావెల్ అటు ఇటు ఇటు అటు ఓడు. కానీ ఇవాళ ఏందంటే ఛాలెంజింగ్ చేద్దాం అనుకున్నాం. ఏ ఛాలెంజ్ అనుకుంటారు? మిర్చి ఛాలెంజ్. చూపిస్తా, వెనుకుంటాను చూడండి. మొత్తం సెటప్ చేసిన అక్కడ మొత్తం మిర్చీలు ఉన్నాయి. అత్తాళ్ళు మన కంటెస్టెంట్స్ అందరు వస్తాళ్ళు. చూడండి ఎట్లుంటది. వాళ్ళ ఘోరంగా మజా వస్తుంది అనిపిస్తుంది నాకు. ఎగ్దాం కిరాక్ రియాక్షన్ వస్తుంది నాకు అనిపిస్తుంది. సుశీల్ ఎట్లున్నదా మొత్తం ఘాటు మిర్చి పోయి నేనే తెచ్చిన పొద్దున. ఈ మిర్చి ఇట్లా తింటే ఏంటంటే పక్కన అనిపిస్తుంది, పక్కు మొత్తం ఘాటు ఉంటది. దీన్ని చూస్తే నాకే జల్లు అంటాంది జల్లు. గెలిచిన వాళ్ళకి ఏంటంటే 500 రూపీస్ ఇస్తాను నేను. 500. నేను ఏంటంటే ఇది నా ఫస్ట్ ఛాలెంజ్. లైక్ కొట్టండి మామ, సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా కష్టం అవుతుంది ఒక ఛాలెంజ్ చేయాలంటే. సో బ్రో, మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసిండు. ఫస్ట్ కంటెస్టెంట్ ఛాలెంజ్ చేయడానికి రెడీయా? రెడీ. గెలిచిన వాళ్ళకి ఏంటంటే 500 రూపీస్ వస్తాయి. ఇంకా బిర్యానీ కావాలా, మంది కావాలా, ఏం కావాలేమో అది వస్తే అన్నీ వస్తాయి అంతే. అగో సెకండ్ కంటెస్టెంట్ ఎవరంటే మా తమ్ముడు గాడు. అగో అక్కడ ఉన్నాడు చూడండి. ఏంద్రా ఇవాళ ఆడికి రెడీ నువ్వు? చిల్లి తినాలి, చిల్లిగా ఉండాలి. చిల్లి తినాలి, చిల్లిగా ఉండాలి. చిల్లి తిని చిల్లు అంట. మనోడు ఎంత చిల్లు ఉంటాడో చూద్దాం ఇవాళ. ఇద్దరు చిల్లీలు అన్ని పగులుతాయి ఇవాళ. ఈ మిర్చి ఛాలెంజ్ చేద్దామన్న థాట్ ఎందుకు వచ్చింది తెలుసా నాకు? అగో నా తమ్ముడు గాడే చెప్పిండు, అన్న ఊకే వ్లాగులు ఎందుకన్నా ఒకసారి ఛాలెంజ్ పెడదామని చెప్తే, అరే ఏం పెడదాం చెప్పురా అంటే వీడేమో మిర్చి ఛాలెంజ్ అన్నాడు. సో చూడండి, వీడియో చూస్తా ఉండండి. ఇవాళ మొత్తం మజా వస్తుంది. ఎట్లా మొత్తం చిల్లీలే ఇవాళ, చిల్లీలు. అగో మన 4th కంటెస్టెంట్, 5th కంటెస్టెంట్ మన ఫాలోవర్స్ అన్నట్టు వీళ్ళు. బిగ్ ఫ్యాన్ అంటారు రాగానే. అగో రెడీ ఆరా మీరు ఛాలెంజ్ చేయడానికి? కారం ఉంటది మరి, ఏడవద్దురా చెర్రీ. ఏంటంటే మన ఏజ్ వాళ్ళు కాకుండా మన ఫాలోవర్స్, ఫ్యాన్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని కూడా తీసుకొస్తే ఏంటంటే వాళ్ళు కూడా ఖుషి అవుతారు. ఈ వీడియో చూసేటప్పుడు ఎవరెవరికి ఛాలెంజ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదో మీరు కూడా రండి, ఛాలెంజ్ చేద్దాం. సో రెడీ, అందరు వచ్చేసిల్లు. ఇంకెవరైనా వస్తే వాళ్ళతో మనం ఛాలెంజ్ చేద్దాం. ఇప్పుడైతే వీళ్ళు వచ్చేసిల్లు. నాతో వచ్చేదెవరు? నాతో ఛాలెంజ్ చేసేదెవరు? ఫస్ట్ ఎవరంటే అగో అక్కడ రెడీ ఉన్నారు ఇద్దరు పిల్లలు. పిల్లలారా మీరు? పెద్దోళ్ళే వాళ్ళు. వాళ్ళిద్దరికి మా తమ్మునికి. దీంట్లో ఏందంటే రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఎవరు వాటర్ తాగుతారో వాళ్ళు పిక్ అన్నట్టు. అందులో నుంచి వెళ్ళిపోవాలి, ఆ రేస్ నుంచి, అవుట్ ఆఫ్ ది రేస్. ఎవరు వాటర్ తాగకుండా ఉంటారో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయినట్టు. నాతో వచ్చేదెవరు? నాతో సచ్చేదెవరు? చచ్చిపోతారా? అరే మామ, నీ ఆఖరి కోరిక ఏంటిదిరా? బతికే బయటపడాలి బ్రో, అదే ఆఖరి కోరిక. నీ ఆఖరి కోరిక ఏంటిదిరా? డ్యూక్ తీసుకొని డ్యూక్ మీద రైడ్ పోవాలి. నువ్వు డ్యూక్ కంటే స్పీడ్ పోతావు బయటపడకపోతే. నీ ఆఖరి కోరిక ఏంటిది? గేమ్ లో గెలిచి 500 వేసుకోపోవాలి. ఇట్లుంటాయి ప్లాన్లు. అగో మనోని తెలంగాణ బంద్ అనుకుంటా, స్కూల్లోని బంద్ ఉండాలంటాడు కాదు. నీ ఆఖరి కోరిక ఏంటిదిరా? ఏం లేదా? నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా, హ్యాపీగా ఉండాలి. ఒక్క ముద్ది అట్లా మన ఫాలోవర్స్ తో ఎట్లుంటది. అందరిని అడిగినావు మరి, నీదేంటిది మరి ఆఖరి కోరిక? నా ఫ్యాన్స్ అందరిని నవ్విపియాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచాలి. వాళ్ళ కోసమే నేనున్నా, నా కోసం వాళ్ళు ఉండాలి. అదే నా ఆఖరి కోరిక. ఒక్కొక్కటి. సో ఏంటంటే నేను స్టార్ట్ అన్నప్పుడు మీరు తినాలి. గెలిచిన వాళ్ళకి 500 రూపీస్. సో గాయ్స్, ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తాను. రెడీ, స్టడీ, 1 2 3 గో. తిను, మొత్తం తినాలి. చెర్రీ మొత్తం తినాలి, అందరు తినాలి మొత్తం. అయిపోయిందా? ఎక్సలెంట్. ఎట్లా అనిపిస్తుంది? ఇంకోటి రా. ఏయ్ అంతే మరి, అదే ఛాలెంజ్. ఇంకోటి ఏదో తేడాగా ఉందేంటి? చెర్రీ చూడరా ఏమైతుంది ఒక వీడి రియాక్షన్. ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. కాలితే కాలుతాందానండి గారి. కాలుతాందా? మరి వాటర్ తాగుతారా? ఇద్దరు అవుట్, ఇద్దరు వాటర్ తాగిళ్ళు. గేమ్ అయిపోయింది ఇద్దరిది. ఏంద్రా అయిపోయిందారా? అయిపోయిందా? అరే
అరే అరే అరే అరే నా ఫ్యాన్స్ ని బాధ పెడతానా పాపం. అరే సారీ రా చరణ్. ఆసిఫ్ నెక్స్ట్ నువ్వే. నాన్న బిట్టు ఎలా అనిపించింది మీకు? మండుతానన్న పాపం మన బిట్టు కొనితి ఏం కాదు మన స్వీట్. అరే మనకి స్వీట్ ఇరా పాపం మనోళ్ళు. ఏం కాదు రాగో ఈ ఛాలెంజ్ డేర్ చేయాలి రిస్క్. సారీ రా మీ అందరిగా. అరే మనము చేయగలుగుతాం అరా మామ. ఛాలెంజ్ చేస్తారా మళ్ళీ రౌండ్ చేద్దాం. ఇప్పటి రౌండ్ విన్నర్ ఎవరంటే నా తమ్ముడు గాడు. వేసుకోవాలి చూద్దాం. వీడు గెలిస్తే నాదే, నేను గెలిచినా వీందే. ఆసిఫ్ గాడే చూస్తాడు దూరం నుంచి. మరి నేను గెలిస్తే అనుకుంటాను. ఫస్ట్ రౌండ్ కి క్వాలిఫై అయిపోయాడు నా తమ్ముడు గాడు. ఇప్పుడు ఛాలెంజ్ ఇంకో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ రౌండ్ లో ఏంటంటే నా తమ్ముడు గాడు ఇప్పుడు కూర్చుంటాడు కొద్దిసేపు రెస్ట్. నాకు ఆసిఫ్ కి ఇప్పుడు రౌండ్ స్టార్ట్. అరే ఏంద్రా వాష్రూమ్ పోతానా మనోడు వాష్రూమ్ పోతాడు. పోయి రెడీ అయ్యేస్తాడు. ఇప్పుడు నాకు నువ్వు విని కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లోపల వేసుకున్నా ఇప్పుడు తిందాం ఎట్లుండో చూద్దామా. గాయస్ ఏంటంటే ఇవన్నీ నేను చిన్నప్పుడే తిన్నా. మనం ఏం కాదు ఏమంటారా సుధానా తిన్నాక వెళ్తుంది. వినవలేవురా ఇప్పుడు వెళ్తుంది. అంత పెద్దది ఎందుకురా ఈ ఫాగా తింటా కొంచెం పెద్దది నాకు. రెడీ 1 2 3 గో. अरे इधर को भैया అన్న కొత్తలో యాక్షన్ ఇస్తున్నావు. ఏమైనా ఒక్కటి పోతాడన్నా అయిపోయా. అగ్గో కళ్ళకి నీళ్ళు వస్తారే. అరే అద్దురా భయ్ అరే గాయస్ ఏంటంటే ఇవన్నీ నేను చిన్నప్పుడే తిన్నా. నీళ్ళు వస్తానే చూడండి న్యాచురల్. ఏమైందిరా? సో విన్నర్ ఇది సెకండ్ రౌండ్ క్వాలిఫై అయిపోయినా. చూసిల్లా బ్రో గిట్లుంటది. ఘోరం ఘాటున్నది. వాళ్ళ ముందట ఏదో మనకేమైతుంది అనుకున్నా గానీ అబ్బో ఘోరంగా అయిపోయినాయి. ఈ రౌండ్ విన్నర్ నేను. నెక్స్ట్ రౌండ్ నా తమ్ముని గాని నాకు పోటీ. అగో ఆసిఫ్ గాడు అటు పోయి కుల్లి మీద కుల్లి గుల్తాడు. పుచ్చుక అంటాడు. ఏమైంది మామా? ఏడి గాళ్ళకి చెమ్మైంది. చిల్లి తిని చిల్లి అన్నావు. సీరియస్ నేను చిల్లి తినను, మీకోసం ట్రై చేసిన. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ రౌండ్ నాకున్న మా తమ్ముని గానికి పోటీ అన్నట్టు. తమ్ముని గానికి ఇప్పుడు మేము ఏంటంటే నేను పోటీ చేయాలన్నా మా తమ్ముని గానికి ఇచ్చేయాలన్నా నాకు అర్థమైతే. ఏమంటారా ఇచ్చేద్దామా మా తమ్ముని గానికి? అద్దురా రే. అరే అద్దురా జల్లుమంటా అందరా. అరే ఎందుకురా పోనీ తీరా. చిచ్చా నేను ఏమనుకున్నా అంటే మా తమ్ముని కానీ 300 ఇస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోతుంది అనుకున్నా కానీ అరే నువ్వు రారా. వీడు పెద్ద మిర్చి ఇచ్చి నాకు ఆగం చేసిండు. వీడి వల్లనే మొత్తం ఘోరంగా అయింది. చాలా పెద్దదిరా అది. అద్దరు అమ్మ తోడు ఏంద్రా ముగ్గురు. ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో వాళ్ళకు 500 రూపీస్ ప్రైజ్ మనీ ఇచ్చేద్దాం. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేద్దామా. తినేసిండ్రా భయ్.
తినేచిండ్రు రా భయ్యా. రైట్ సో గాయస్ మొత్తానికి అన్నదమ్ములు తిన్నారు. కాల్చున్నట్టుంది. ఏది స్టే హియర్. అరే పీలేరే తాగిరా వాటర్ తాగి. తమ్ముడిని తక్కువ అంచనా ఇప్పుడు ఏమైనా చిన్నపిల్లలు ఆగండి కానా గాయస్ ఏంటంటే ఇవన్నీ నేను చిన్నప్పుడే తిన్నా. అరే దమ్మైతే అంటారా భయ్. అరే చిన్నప్పుడు తిన్నాను కదా. గాయస్ ఏంటంటే ఇవన్నీ నేను చిన్నప్పుడే తిన్నా. ఏమైంది ఇప్పుడు కళ్ళు మొత్తం కానా ముచ్చగరే అరే చెవులు మొత్తం మూసుకుపోదా. అరే వాడరా ఖతం. ఓడిపోయిండు. తమ్ముడు గెలిచిండు. మోసిన్ బై లాస్ట్. తమ్ముడు గెలిచిండు. చూడు ఆనందం. ఏం కార్తీ తమ్ముడే అని గెలిపించిన. సో చిచ్చాస్ మా తమ్ముడు గాడు గెలిచిండు. పోనీతి మా తమ్ముడు గాడే అని ఇచ్చేసిన నేను. చెప్పాలి నేనే గెలుస్తా అట్లా ఇచ్చేసిన. అగో మా తమ్ముడు గాడు గెలిచినందుకు మా తమ్ముడు గానికి 500 రూపీస్ ఇస్తాను. మా తమ్ముడు గానికి ఇగో నాగే. చూసిలు కదా ఇవాళ ఛాలెంజ్. సో ఏంటంటే చిచ్చా నా ఫోన్ లో స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయింది. అందుకే ఈ తమ్ముడు గాని ఫోన్ తీసుకొని అగో ఈ తమ్ముడు ఫోన్ తీసుకొని ఫోన్ లా రికార్డ్ చేస్తానా. వీడియో నచ్చితే చిచ్చా లైక్ కొట్టండి. లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో గాయస్ ఎట్లా అనిపించింది మీకు ఛాలెంజ్? మొత్తానికి కూల్ అయినాం గాయస్ అందరం. హైలైట్ టైం పాస్ అయింది. అగో మనోడు నోట్ ఇట్లా తిప్పుతాండు. మనోడు గెలిచిండు 500 అని. ఇక ఆగుతలేడు ఇవాళ మొత్తం. విజయం సాధించిండు మనోడు. చాలా దూరం నుంచి నన్ను గెలవడానికి అగో మా ఇద్దరు ఫ్యాన్స్ వచ్చిళ్ళు. అగో తమ్ముడు ముద్ది రా ఒక ముద్ది. బుల్లి తెరలు అట్లా ఒక హగ్గి. బుల్లి తెరలు వచ్చి ఇట్లా ఇంకొకడు వచ్చిండు. నువ్వు కూడా ముద్ది ఒక హగ్గి. అట్లా మన ఫ్యాన్స్ తో నేను ఇట్లుంటా అన్నట్టు. ఫ్యాన్స్ అంటే అన్నదమ్ములు అన్నట్టే. అట్లా ఛాలెంజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ ఇంకా ఛాలెంజెస్ చాలా వస్తాయి. ఎట్లాంటి ఛాలెంజ్ కావాలనో అవి నన్ను అడగండి, నేను తీస్తా. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే నేను కొత్త ఛాలెంజ్ తీస్తా. ఓకే రైట్. లవ్ యూ చిచ్చా. లవ్ యూ.